హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సింహ. మనం గత కొంతకాలం నుంచి స్పాట్ లోన్పై దాడి చేయటం ఎంతోమంది బాధితుల కోసం మనం ఒక ఉద్యమంలాగా ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనం ఒక గ్రూప్ తయారు చేసి అందులోకి చాలామంది బాధితులను రప్పించడం జరిగింది. ప్రతిరోజు వారికి వచ్చిన సమస్యల గురించి వినటం జరిగింది. అయితే మేము చిట్ట చివరిగా ఈ గ్రూపులో ఉన్న వారందరికీ చిట్ట చివరిగా ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాం. ఏంటంటే కేసు అనేది త్వరితంగా క్లోజ్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాం. అయితే మీరు వ్యక్తిగత దూషణలు ఆపేసేయండి. ఇక నుంచి వ్యక్తిగత దూషణలు అనేది ఆపేసి ఎవరైతే మాకు మనీ వచ్చిందని సాటిస్ఫై అయ్యారో వారి వరకు గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోండి. మీకు న్యాయం కావాల్సిన వారు ఎవరైతే ఉంటారో గ్రూప్లో ఉండండి. మీరు ఈరోజు 5వ తారీఖు కదా, ఇంతవరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా ఉన్నా మీరు పక్కన పెట్టేసేయండి. రేపు మార్నింగ్ 6వ తారీఖు నుంచి ఎవరైతే మీకు న్యాయం జరగాలనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసేసి ఇలా మీకు వచ్చిన ఫైల్స్ అనేది మీరు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని దాని జిరాక్స్ అనేది ఒకటి తీసుకొచ్చేసి మాకు అప్లోడ్ చేసేయండి. మేము ప్రతిదీ ఫైల్ చేసుకుంటున్నాం. ప్రతిదీ ఫైల్ చేసుకొని మీడియా ముందు ఉంచడం కోసం సిద్ధం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా న్యాయం జరగాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే కేసు కంప్లీట్ చేసుకోండి. మీరు కేసు పెట్టిన వాళ్ళ వరకు మేము వాళ్ళని డేటా తీసుకొని వాళ్ళని సపరేట్ గ్రూప్ తయారు చేసేసి కేసు ఫైల్ చేసిన వాళ్ళ వరకు ఒక గ్రూప్ తయారు చేస్తున్నాం. కేసు పెట్టిన వారందరూ ఒక గ్రూప్లోకి వచ్చేస్తారు. వారికి న్యాయం జరగడానికి అందులోనే లాయర్స్ కానీ ప్రెస్ మీట్ కానీ మొత్తం అందులోకి వచ్చేస్తున్నారు. ఎవరైతే ఎండీని లాక్కొచ్చి అందులో కేసు ఫైల్ అయిన వారందరికీ కూడా న్యాయం జరగాలని అందులో పోరాటం చేస్తుంటాం. మీరు ఎవరైతే కేసు ఫైల్ చేయకుండా ఈ గ్రూప్లో ఉంటారో ఈ గ్రూప్ ఇలాగే ఉంటుంది. మీరు ఇలాగే ఒకరి మీద ఒకరు ఫైర్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఇలాగే కౌంటర్లు వేసుకుంటూ ఇక్కడే ఉండిపోండి. ఇక్కడ ఎవరైతే సీనియర్ లీడర్స్, మేము అప్లైనర్స్, మేము పెద్ద జూమ్ మీటింగర్స్, మేము యూట్యూబర్స్, మేము మోటివేటర్స్ అనుకున్న ప్రతి ఒక్కరు ఉన్నారు. వీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా కేసు ఫైల్ చేసేయండి. మీ కేసు కూడా మాకు ఫైల్ చేసేసి మీ జిరాక్స్ కూడా మాకు పంపించండి. ఆ జిరాక్స్లతోనే మేము సపరేట్ గ్రూప్లోకి తయారవుతాం. ఎవరైతే కేసు ఫైల్ చేసినారో వారికి సపరేట్గా గ్రూప్ లింక్ అనేది ఏ యూట్యూబ్ ఛానల్లో రాదు. సపరేట్గా గ్రూప్ తయారు చేస్తున్నాం. కేసు ఫైల్ చేసిన వారి వరకే అది వస్తున్నది. మాకు అనేక ఏరియాల నుంచి ఇప్పటికే వచ్చిన కేసు ఫైల్స్ అనేది ఇందులో ఉన్నది. మేడం గారి దగ్గర చాలా రకాల కేసు ఫైల్స్ అనేది వచ్చేసింది ఇప్పటికే. రేపు ఎల్లుండిలో మాకు తొందరలో మీకు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీ డబ్బుకి న్యాయం జరగాలి అని అనుకుంటే మాత్రమే కేసు ఫైల్ చేయండి. ఆ లెటర్ పంపించండి. మీరు గ్రూప్తో ఫోటోలు దిగైనా పంపించండి. పంపించిన వారికి మాత్రమే ఇందులో న్యాయం జరుగుతుంది. పంపించిన వారు ఇదే గ్రూపులో ఉంది ఇలాగే కౌంటర్ చేసుకుంటూ ఇలాగే కాలం గడిపేయాలి. ఇదే మీకు చిట్ట చివరిగా జరిగేది. మేము మీలాగా కాలక్షేపం చేయకుండా ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేయాలని మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. అందుకని మేము చేయాల్సిన ప్రయత్నంలో మేమున్నాం. మీకోసం న్యాయం జరగాలని మేము ఎంత దూరమైన వెళ్ళటం కోసం ప్రతి కేసును ఫైల్ చేసుకుంటున్నాం. ప్రతిదీ మేము ఫైల్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. మాతో పాటు ముందుండి మీరు ఎవరైతే కంపెనీ మీద యుద్ధం చేయాలనుకున్నారో ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా కానీ మీకేమైనా నెగిటివ్స్ ఉన్నా, మీకేమైనా మనోభావాలు దెబ్బతిన్నా, ఒకరి మీద ఒకరు యుద్ధం కానీ మీరు ఒకరి మీద ఒకరు పోరాటాలు జరుపుకుంటూ ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మనం మోటివేషన్ చేస్తే వచ్చిన జనాల కోసం మనం మాట్లాడుతున్నాం. కాబట్టి వారికి న్యాయం జరగాలనుకుంటే మీరు కూడా కేసు పెట్టండి. లేదు మాకు ఈ న్యాయంతో సంబంధం లేదు, మేము ఇలాగే సెటిల్మెంట్ చేసుకుంటామంటే మీరు ఇదే గ్రూప్లో సెటిల్మెంట్ చేసేసుకోండి. మేము వాళ్ళ కోసం సపరేట్ గ్రూప్ తయారు చేస్తున్నాం. కేసు పెట్టిన వాళ్ళ కోసం వాళ్ళకి మేము న్యాయం చేయడం కోసం పోరాడుతున్నాం. ఇంకా ఏమన్నా మీరు మేడం గారిని అడగాలన్నా కానీ ఇందులో అడగవచ్చు. మేడం గారు మీరు ఏమన్నా మీకు దగ్గర ఏమన్నా కేసు ఫైల్స్ ఉన్నాయి కదా మేడం? అవునండి. వాటి గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? స్పాట్ లోన్ బాధితులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నా పేరు మనోహర. నేను గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద ఫైట్ చేస్తుంది మీ అందరికీ కూడా తెలుసు. అందరు కూడా ఫస్ట్ నా పేరే తీసుకుంటున్నారు. ముందు నువ్వే వచ్చావు కాబట్టి నువ్వే చేయాలని చెప్పేసి ఏపీ నుంచి కూడా నాకు చాలామంది కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మేమందరం కూడా మీ వెనకాలే ఉంటామని చెప్పి నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరిని బట్టి మేము వచ్చే వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా సార్ చెప్పారు, ఎవరైతే నా డబ్బులు నాకు కావాలి, నేను మోసపోయాను, నా డబ్బులు నాకు కావాలని బాధపడుతున్నారో బాధితులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ చెప్పినట్టు మేము ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ మీరు గ్రూప్లో పెట్టండి, మేము ఫైల్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళకే రాబోయే రోజులలో మనం మంచి జరిపిస్తాం. ఎందుకంటే నేను చివరి వరకు పోట్లాడతాను. ఎండీని గుంజుక రావడమా లోపలేయడం అనేది చివరి వరకు పోట్లాడతాను. కాబట్టి నాకు కంప్లైంట్ చేసి నాకు పంపించిన వాళ్ళకే నేను రాబోయే రోజులలో మంచి చేస్తాను.
అది మీరు గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని వదిలిపెట్టేసిన, మమ్మల్ని చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడొద్దు. మీరు నోరు ఉంది కదా అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు, చేతులు నేను టైప్ చేసిన. ఇది కాదు నాకు కావాల్సింది. గ్రూప్ ఎందుకోసం పెట్టాను, మనం సపోర్ట్ చేసుకోవాలి. మీ బాధని ఎట్లా తెలుస్తుంది, మీరు చెప్పగానే కాదు కదా, నాకు ప్రూఫ్ కావాలి. మీరు నిజంగానే మీరు బాధితులు, స్పాట్లోని బాధితులు అని చెప్పి నాకు ప్రూఫ్ కావాలంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడే నేను నమ్ముతా. అలాంటి వాళ్ళకే నేను రాబోయే రోజులలో నేను మంచి చేస్తాను. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మన దగ్గరకు వచ్చిన కేసులు అనేది చాలా వరకు మీరు జిరాక్స్లు తీసుకోవడం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాగే మీరు ఇంకా ఎవరైనా ఈ బాధ్యతలు కనుక నిజంగా బాధ్యతలు అయ్యి ఉంటే మాత్రం మీ జిరాక్స్లు మాకు పంపించండి. మేము బయటికి జిరాక్స్లు తీసేసుకొని మీకోసం ఫైల్ చేసి రేపటి రోజున ప్రెస్ మీటింగ్ రోజు ఇవన్నీ కూడా మేము అలర్ట్ చేసేసి, ఎందుకు మీరు ఇన్ని చోట్ల కేసులైనా కానీ పోలీసు శాఖ ఎందుకు ముందుకు వెళ్తలేదని మేము ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మీ తరపున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు కాలక్షేపం చేస్తే మాత్రం ఇక్కడ న్యాయం జరగదు. ఎందుకంటే మేము తొందరగా ఈ కేసును పూర్తి చేసేసి కంప్లీట్ చేసి క్లోజ్ చేయాలనుకుంటున్నాం. మీరు క్లోజ్ అయ్యే టైంలోనే మీకు అన్నీ కనుక మాకు పంపిస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. మేము క్లోజ్ చేసేసిన తర్వాత మేము బాధితులు అన్న తర్వాత మేము పోరాటం చేయడానికి ఇంకా అక్కడ ఏమీ ఉండదు. మీరు అప్లైనర్తో మాట్లాడుకోవటం, లేదంటే కోర్టులో కేసు అనేది ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత మీ బాధలు ఇంకెవరికి చెప్పుకున్నా కానీ న్యాయం లేదు. అందుకోసం మీకు నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం మీరు అలర్ట్ అవ్వండి. రేపే మీరు ఎంత వీలైతే అంత తొందరగా రేపే మీ ఫైల్స్ అన్ని పంపించేసేయండి. ఇదే మీకు చిట్ట చివరిగా మేము చెబుతున్న మెసేజ్. ఇక మీద మీరు న్యాయం జరగాలనుకుంటారా లేదా అనేది మీ ఉద్దేశానికే వదిలేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, సీనియర్స్ అందరూ మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. మీరు చెయ్యవలసిందల్లా మాతో చేతులు కలుపుతాం అన్నారు కాబట్టి మేము మీ అందరికి ఇస్తున్న సలహా ఒకటే, మీరు కూడా బాధితులే అంటున్నారు. మీ కింద ఉన్న డౌన్ లైన్స్ కోసం మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా కేసు ఫైల్ చేయండి ఎండి మీద. ఎండి మీకు మాకు ఎవ్వరికి చుట్టం కాదు, మనందరి సొమ్ముతో తిన్న వ్యక్తి ఎండి. ఎందుకంటే అతను ఎక్కడి నుంచి డబ్బు తెచ్చేసి మన మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, అతను సొమ్ము తెచ్చేసి మనకు లోన్లు ఇవ్వలేదు. మన డౌన్ లైన్ పర్సన్స్ నుంచి మనం మోటివేషన్ చేస్తే వచ్చిన డబ్బులే మనకిచ్చుకుంటూ వచ్చేసి ఎండి తింటూ బాగుపడ్డాడు, అతను ఎంజాయ్ చేస్తున్నాడు. అతని మీద మనం కేసు పెట్టాలి కానీ మన డౌన్ లైన్ సొమ్ము తినేసి మనం వాళ్ళ మీద ఫైర్ అవ్వకూడదు. ఈ విషయాన్ని పక్కన పెట్టేసేయండి. పూర్తిగా మనం సపోర్ట్ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఎండి మీద ప్రతి ఒక్కరు కేసు ఫైల్ చేసేయండి. ప్రతి ఒక్క సీనియర్ అలర్ట్ అవ్వండి. మీ టీంని మీరు ఎంత వాళ్ళని సెటిల్మెంట్ చేసినా కానీ రేపటి రోజున మీ మీదకి రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రము మీరు కంపల్సరీ కేసు ఫైల్ చేసి మీ సీట్ని కూడా పంపించండి. సార్ నిజంగానే మాకు సపోర్ట్ చేస్తామన్నారు కాబట్టి మీకు ఈ సలహా చెబుతున్నాం. మీరు కూడా కేసు ఫైల్ చేసి మాకు లెటర్ పంపించండి. అప్పుడే అందరం ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది. ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి అదే చెబుతున్నాం, ఏంటి మనం అందరం ముందుకెళ్దాం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం, మనం న్యాయం చేద్దాం అంటూ ఉంటే ఎంతప్పటికీ ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి మనం ఏం చేయాలనే సలహాలు వదిలేసి ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటున్నాం. మీరు మేము ఒకటే అయినప్పుడు మన మీద మనం యుద్ధం చేసుకోవటం ఏంటి సార్? మనందరినీ మోసం చేసిన అతని మీద మనం యుద్ధం చేయాలి. అందుకోసం మీకందరికీ చెబుతున్నది ఒకటే, ప్రతి ఒక్కరు కేసు ఫైల్ చేయండి. సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరైనా న్యాయం కావాలనుకుంటే చెయ్యండి. మేము ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. కేసు అనేది క్లోజ్ చేయడానికి చిట్ట చివరిగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే నన్న ఫ్రెండ్స్, ఓకే రేపటి నుంచి కేసు ఫైల్ చేసి పంపించండి. ఓకే ధన్యవాదాలు. మేము మీ సింహ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.